కాదు శేఖర్ గారు, అసలు యువత ఏంటి, వాళ్ళ ప్రయాణం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, అసలు యువతరం నాకు ఏమంటారు, మన స్వామి వివేకానంద గారు చెప్తుంటారు, ఆ నవజీవన నిర్మాతలు, నవభారత నిర్మాతలు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు అంటే ఏమైపోతున్నాయా ఉక్కు నరాలు, ఇనుప కండరాలు? ఏంటి యువత అసలు? గత 2.5 దశాబ్దాలుగా యూత్ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నాను కదా నేను. ఎందుకంటే యువర్ ఫ్రమ్ సోషల్ వర్క్, యూత్ డెవలప్మెంట్. దీంతో ఏమవుతుంది, పర్సనాలిటీ కాబట్టి దాంతో ఏమవుతుందంటే సరైన మార్గంలోనే ఉన్నారు. అంటే యంగ్ పీపుల్ ఆర్ మోర్ ప్రాగ్మాటిక్, మోర్ ప్రాక్టికల్, కెరియర్ ఓరియంటెడ్. తమ యొక్క లక్ష్యాలు ఏంటో క్లియర్గా తెలుసు. సరే, తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యంగ్ పీపుల్ ఇన్ ఇండియా ఇంత తక్కువ వయసులో, అంటే చిన్న వయసులో పిన్న వయస్కులు ఎంప్లాయ్మెంట్, ఉపాధి రంగంలోకి ఇంత పెద్ద ఎత్తున ప్రవేశించడం అనేది ఇదే హైయెస్ట్ పాయింట్. దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. పిన్న వయస్కులు మీకు సాఫ్ట్వేర్లో ఏ వయసులో ఎంటర్ అవుతున్నారు ఉద్యోగాలు? 22, 23, 24. అంతే. 24 హైయెస్ట్ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా యంగ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సైన్స్, దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఇన్ ఏ వెరీ హ్యూజ్ నంబర్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఉపాధి రంగం, ఉద్యోగ స్వామ్యం, బ్యూరోక్రసీ, సైన్స్ అండ్ టెక్నాలజీలోకి ఈరోజు యంగ్ పీపుల్ ఎంటర్ అవుతున్నారు, ప్రవేశిస్తున్నారు. ఇది కాకుండా మీడియాలో ఇప్పుడు 30 లోపు వయసు వాళ్ళే కదా ఉన్నారు. అవును, పూర్తిగా వాళ్ళే 30 లోపు వయసు వాళ్ళు. అంటే ఇది అంది వచ్చిన అవకాశం. మీడియా, ప్రింట్ మీడియాలో 35 దాటితే కానీ కొంత పరిణితి వచ్చినట్టు పరిగణించేవారు. ఎంట్రీ ఉండేది కాదు. ఈరోజు ఏ న్యూస్ పేపర్ డెస్క్ వెళ్ళినా, ఏ టెలివిజన్ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మేనేజ్ చేసిన వాళ్ళని చూసినా వీళ్ళంతా కూడా ఎవరు అంటే 30 ఏళ్ళ లోపల వాళ్ళే. అంచేత ఏంటంటే ఒకవైపు యువత యొక్క పురోగతి బ్రహ్మాండంగా ఉంది. ఇంకొక వైపు ఇన్వాల్వ్మెంట్ ఇన్ క్రైమ్, ఇండల్జెన్స్ ఇన్ లగ్జరీస్, రిస్క్ బిహేవియర్. అంటే వాళ్ళకే రిస్క్, మీకు నాకు కాదు. అంటే ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిన యువత చాలామంది ఉన్నారు. 1 డ్రగ్స్, 2 ఆల్కహాల్ కన్జంప్షన్, 3 చెడు అలవాట్లు, 4 నేను చెప్పిందంటే ఇంటెలిజెన్స్ ఇన్ క్రైమ్, ఇన్వాల్వ్మెంట్ ఇన్ క్రైమ్, నేర ప్రవృత్తి, నేర సంబంధిత పనుల్లో పాల్గొనడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దీనికి కారణం కొంత మీడియా ఇండ్యూస్డ్ బిహేవియర్. అంటే మీడియా ప్రేరేపిత లేదా ప్రభావిత ప్రవర్తన ఇది ఎక్కువగా జరుగుతుంది యంగ్ పీపుల్లో. ఎందుకంటే మన కంటికి ఎదురుగా కనబడేదాన్ని ఎవడూ విస్మరించలేడు కదా, దాన్ని నెగ్లెక్ట్ చేయలేరు. అనకూడదు ఇప్పుడు అంటే మళ్ళీ లేనిపోని కాంట్రవర్సీ, ఈ స్మగ్లర్ల కథల్ని ప్రొజెక్ట్ చేయటం. ఒకప్పుడు దీవార్లో ఏంటంటే తల్లిని అవమానించారు, తండ్రిని అవమానించారు, పేదరికంలో పెరిగాడు. ఆయన చేసిన క్రైమ్ కూడా చాలా చిన్న క్రైమ్. తన ప్రేయస్ని చంపుతాడు ఒకడు, ఎవడు మదన్పూరి. అప్పుడు వెళ్ళి రివెంజ్ తీసుకుంటాడు. అంటే ఒక మర్డర్ చేస్తాడు, అది చేసినందుకు సొంత తమ్ముడి చేతిలో హతుడైపోతాడు హీరో. అవును, ఇంత అగ్లీ ప్రొజెక్షన్ పోర్ట్రేయల్స్ లేవు దీవార్. లివ్ ఇన్ రిలేషన్షిప్ చూపించిన మొదటి సినిమా కూడా దీవారే. కానీ అది చివరి వరకు వెళ్ళదు, అది సక్సెస్ కాదు. సినిమా కూడా అయితే దీవార్ అనేది చాలా పాలిష్డ్గా ఉంటుంది సినిమా. ఆ నటన అనేది ఎక్కువ, మరీ నాటకీయత లేకుండా చక్కని నటన. అది కలికితురాయి భారతీయ సినిమాల్లో. అది అక్కడ స్మగ్లింగ్ని గ్లోరిఫై చేయలే ఎవడు కదా. స్మగ్లింగ్ చేస్తే ఇదన్నమాట చివరిలో జరిగేది అనేది చూపించారు. అలాంటి సినిమాలు ఉన్నాయి యూత్ని ప్రభావితం చేయడానికి. ఇప్పుడు షోలే ఉంది. షోలే కొంత హింసాయుత ధోరణులు కొంత, అంటే ఆ హింసలో చిన్న మ్యాజిక్ టచ్ ఉంటుంది కదా. అవును, కిక్ ఉంటుంది. ఆ కిక్ ఉంటుంది. ఈ ఒకటి కొడితే 4 పడిపోవడం అనేది షోలేలో అలాంటివి చూపించకపోయినా, షోలేలో ఏంటంటే ఈ గబ్బర్ సింగ్ పాత్ర, ఈ చేజింగ్లు, తర్వాత ఏంటంటే రివెంజ్ తీర్చుకోవడం, పగ తీర్చుకోవడం అనేది. మొన్న ఎవరో ప్రముఖ దర్శకుడు అంటున్నాడు రీల్స్లో, రక్తం చూపించని సినిమా షోలే. రక్తం ఎక్కడ కనబడదు కానీ హింస ఉంది ఆ సినిమా. సో ఇలాంటి మీడియా ప్రభావం అనేది యువత మీద ఉంటుంది కనుక. అలాగే హరే రామ హరే కృష్ణ సినిమా ఆ రోజు వచ్చింది, డ్రగ్స్ చూపించారు. డ్రగ్స్ యొక్క చెడు ప్రభావాన్ని చూపించారు కానీ డ్రగ్స్ కొట్టండి అని ఎక్కడ చెప్పలేదు. ఇటీవల కాలంలో పోస్ట్ గ్లోబల్ సినారియో 91 తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ నేరాలు పెద్ద నేరం కాదు. అలాగే ఇప్పుడు పీక్ వెళ్ళిపోయింది. ఇటీవల జరిగిన సంఘటనలు, ఇటీవల వచ్చిన సినిమాతో ఏంటంటే ఇక నో హోల్డ్స్ బార్డ్.
ఇక దాయడానికి ఏమీ లేదు, మొత్తం విప్పి చూపించారనమాట. స్మగ్లింగ్ చేయొచ్చు, జాతీయ సంపదని ఇలా కొల్లగొట్టచ్చు, వ్యవస్థల్ని ఇలాగ తృణీకరించి వ్యవస్థల్ని ఇంత లోకు కట్టవచ్చు, రాజకీయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ. మరి ఈ సినిమా వల్ల ప్రభావితం అవుతారు కదా. ఈ సినిమా గురించి ఏమైనా అంటే మీ మీద విరుచుకుపడుతున్నారు బూతులతో. నీకు అసలు సినిమా చూడడం తెలుసా అంటున్నారు, నువ్వు ఎప్పుడు కాలం ఓడు అంటున్నారు కదా. దానిచేత యువత మీద మీడియా అంటే సినిమాలు కావచ్చు, సామాజిక మాధ్యమాలు కావచ్చు, టెలివిజన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, యూట్యూబ్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. తర్వాత మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం వల్ల కూడా యువత పెడదోవను పట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక యువతకు కావాల్సింది ఏంటంటే జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అంటారు, వాటి మీద కొంత ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత మోరల్ ఎడ్యుకేషన్ ఉంది, లేదంటున్నారు. మోరల్ ఎడ్యుకేషన్ ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది, మన చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఉంది సిలబస్లో. దాని మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెడితే, ఫోకస్ పెడితే యువతని క్రైమ్ వైపు వెళ్లకుండా చేయొచ్చు. సినిమాలు చూశాడు అవన్నీ అది నార్మల్, అదనమాట. నేర ప్రవృత్తి నుంచి యువతని దూరం చేయటం ఎలాగా అంటే దానికి మళ్ళీ ఉన్నాయి, దానికి చాలా నిర్దేశిత కార్యక్రమాలు ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి. వాటితో మనం వాటిని కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈరోజు ఇంత తెలివైన యువత ముందు లేరు, ఖచ్చితంగా లేరు, ముందు లేరు తెలివైన యువత. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అవనండి, ట్రైనింగ్ అవనండి, ఈరోజు తమను తాము వాళ్ళు తీర్చిదిద్దుకుంటున్నటువంటి ఈరోజు ఫారెన్ యూనివర్సిటీస్లో మన భారతదేశ నుంచి వెళ్ళిన అమ్మాయిలు సంఖ్య దిస్ ఇస్ ద హైయెస్ట్. చైనా తర్వాత మన వాళ్ళే. మరి అంటే ఒక ఫారెన్ యూనివర్సిటీకి ఎంఎస్ సీట్కి అప్లై చేసి ఎంఎస్లో సీట్ తెచ్చుకొని తల్లిదండ్రులు వెళ్ళరు కదా, జంతికలు బాటిల్ పట్టుకొని వెళ్ళరు కదా, వీళ్ళు ఫ్లైట్ వస్తారు, పట్టుకొని ఆ జంతికలు చేగుళ్ళు కూడా ఎక్కడో దాచేసి వెళ్తున్నారు. అది పెద్ద తినరు అక్కడ. వెళ్ళి అమ్మాయిలు తమ కాళ్ళ మీద తాము నిల్చొని బ్యాక్ హోమ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఈరోజు ఎంతో పెరిగిందంటే మన అమ్మాయిల అబ్బాయిల వల్ల కారణం కదా. వాళ్ళు ఏంటంటే ఇక్కడ జామ తోటలు కొనిపించుకుంటున్నారు, మామిడి తోటలు కొనిపించుకుంటున్నారు, ఆర్థికంగా తోడ్పడుతున్నాడు కుటుంబానికి. అదేవిధంగా ఈరోజు సమాజంలో కుటుంబం యొక్క సాంఘిక స్థితి ఏదైతే ఉందో సోషల్ స్టేటస్ని పెంచుతున్నారు. తర్వాత చాలామంది అంటే డబ్బు వస్తే గుర్తు లేదు, డబ్బు వచ్చే కొద్దీ బంధుత్వాలు ప్రేమలు పెరుగుతాయి. మీరు చూడండి, మేనగోడలో రజస్వాల ఫంక్షన్ అంటే అక్కడి నుంచి మేనమామ వస్తున్నాడు డబ్బులు తీసుకొని, డాలర్స్ తీసుకొని. అంటే చాలామంది ఈ తప్పుడు అనాలిసిస్ అంటే డబ్బు వస్తే దూరం పెరిగిపోతుంది కాదు, డబ్బు వస్తే ప్రేమలు కూడా పెరుగుతాయి. 4 డబ్బులు ఖర్చు పెడదాం అనుకుంటారు, ఫ్రెండ్స్ మీద ఖర్చు పెడదాం అనుకుంటారు. శేఖర్ గారు, ఎవరికి ఇష్టం లేకపోయినా ఈవేళ పల్లెటూళ్ళు కావచ్చు, చిన్న పట్టణాలు కావచ్చు, ఈ విదేశాలకు ఇక్కడి నుంచి చదువుకొని అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు పండగల పేరుతో, శుభకార్యాల పేరుతో తిరిగి రావటం వల్లే వర్ధిల్లుతున్నాయండి. చాలా మందికి తెలియని విషయం ఇది. సంవత్సరానికి 4 సార్లు వస్తున్నారు కదా, మరి టికెట్ డబ్బులు అవుతాయి కదా అతనికి. అంటే ఈరోజు ఖర్చుకు ఎవరు వెనకాడడం లేదు. అంటే ఇతరుల కోసం ఖర్చు పెడుతున్నారా లేదా. తర్వాత వినిమయ సంస్కృతి అనేది చాలా పెరిగింది. కన్జ్యూమర్ కల్చర్ ఇచ్చి పుచ్చుకోవడం అంటే సెల్ ఫోన్, ₹1,00,000 సెల్ ఫోన్ అంటే ఏమీ కాదు ఈరోజు యూత్ కదా, ఏమీ కాదు. ₹1,00,000 అంటే అలాగా వెంటనే పెడుతున్నారు, ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. సో వినిమయ సంస్కృతి అనేది కాయగూరలు కొనడం దగ్గర నుంచి, మొబైల్ ఫోన్ కొనడం నుంచి, కార్లు వాటి సంగతి తెలియదు, ఆన్లైన్లో వస్తాయో లేదో నాకు తెలీదు. అంటే తర్వాత టూరిజం, బాలి వెళ్ళిపోతున్నారు. చండీగఢ్లో నా దగ్గర పనిచేసిన కుర్రాడు ఎక్కడ ఉన్నావు అంటే వాట్సాప్లో బాలి అన్నాడు. అడిగి 70,000 జీతం. నువ్వు బాలి ఎలా వెళ్ళారు అంటే ఏదో ఉంటాయి కదా కన్సెషన్స్, ప్యాకేజ్ పట్టుకొని వెళ్ళిపోయాడు బాలి. వాళ్ళ తండ్రి వీడికన్నా మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ ఏనాడు బాలి కాదు. ఆయన ఢిల్లీయే సరిగ్గా చూడలేదట, ఆయన చండీగఢ్లో ఉంటాడు ఆయన. అంటే బాలి వెళ్తున్నారు. ఇక సింగపూరు, దుబాయ్ అనేది ఏమీ కాకుండా వీళ్ళు వచ్చేస్తున్నారు కదా. అంటే ఏంటంటే స్పెండింగ్, ఖర్చు, వచ్చిన ఇన్కమ్ని, వచ్చిన ఆదాయాన్ని అపరిమితంగా ఖర్చు పెట్టేవాళ్ళు కూడా యూత్లో ఉన్నారు. అందుచేత ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది పురోగతి. అయితే ఉద్యమాల్లో పాల్గొనడానికి ఎవరికి తీరిక లేదు, ఆ ఓపిక కూడా లేదు. ఎందుకంటే ఉద్యమాల్లో పాల్గొనే అవసరం కూడా కనబడటం లేదు. ఏ ఉద్యమం పాల్గొంటాం చెప్పండి, అన్నీ మీ చేతి ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్కి ఏంటంటే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఇప్పుడు యావరేజ్ శ్రీకాంత్ గారు, నేను ఇన్ఫార్మల్గా డేటా కలెక్ట్ చేసాం, 10th పాస్ అవుతాడు అబ్బాయి, కొద్దిగా స్మార్ట్గా ఉంటాడు, షార్ప్, అవుట్ గోయింగ్, కొంచెం ఇంగ్లీష్ వచ్చు. అతను ఢిల్లీలో ఉన్నాడు. కరోల్ బాగా వెళ్ళిపోతే ఏదో ఒక షాప్లో ఉద్యోగం వస్తుంది అతనికి.
గవర్నమెంట్ ఉద్యోగంలో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. జీవికైతే ఈ 91 ముందు ఏదో ఉద్యోగం కూడా లేదు. 91 ముందు అయితే బీఈడీకి వెళ్ళాలి, బ్యాంక్ క్లర్క్ అవ్వాలి, లేదా కిల్లి కొట్టు దగ్గర పాటలు వినుకొని కూర్చుండేవారు పాపం. నిజంగా అమాయకపు మా జనరేషన్లో ఇలా వచ్చేవాడు, లావారీస్ పాట పెట్టనేవాడు. మేరే అంగని లావారీస్ అయిపోయి అటు ఇటు తిరిగి టీ తాగి సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ పుట్టించిన తర్వాత క్రాంతి పాట పెట్టనేవాడు, ఏక్ దుజేకిలియే పాట అనేవాడు. తెలుగు వాళ్ళు అనుకోండి, బాసు రాధా కళ్యాణం పాట ఒకసారి పెట్టండి అనేవారు. అంటే చేయటానికి పాపం మనసు ఓపిక ఉండేది, అలాగ కిల్లి కోట్లు దగ్గర కూర్చొని సితార చూసేవారు, జ్యోతిత్ర చూసేవారు. టీవీ లేదు కదా, లేదు, న్యూస్ విన్నవాళ్ళు వినేవారు. అంటే ఎన్నో జీవితాలు అలాగా నిష్ఫలం అయిపోయాయి. అయితే 70వ దశకంలో వచ్చిన మెరికెల్లాంటి యువకులు ఇప్పుడు రారు, ఆ అవకాశం లేదు. 60వ దశకంలో 70వ దశకంలో సాహిత్యం చదివి ప్రజల గురించి పోరాడదామని మంచి పనులు చేద్దామని యువకులు ఇప్పుడు పుట్టరు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు దానికి ఉపకరించవు. దే ఆర్ నాట్ కండ్యూసివ్, ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ కండ్యూసివ్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సచ్ యంగ్ పీపుల్. రాదు. ఇప్పుడంటే ఉన్నంతలో ప్రపంచీకరణ వల్ల అంది వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు సాగడమే. దీనికి అంటే పాలసీ ఖచ్చితంగా ఇప్పుడు 1988లో యోజన విధానం తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ. తర్వాత 2003 ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ 1. తర్వాత 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 2 తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2020లో ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంతవరకు అది ముసాయిదా స్టేజ్లోనే ఆగిపోయింది. దానికి మేము కూడా కాంట్రిబ్యూట్ చేసాం. ఇప్పుడు రాబోయే యూత్ పాలసీకి యువజన విధానం ఎలా ఉండాలి, యువజనులు అంటే ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ మూడే కదా ఉండాలి. అంతే. ఆరోగ్యం తిన్నగా ఉండాలి, చదువు బాగా చదువుకోవాలి, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అంటారు. ఈ నెట్ ఎన్రోల్మెంట్ రేషియో, ప్రైమరీ స్కూల్స్లో ఎలా ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంది, ఇవన్నీ. మూడవది ఉపాధి. అంతే. ఈ మూడు ఉంటే సరిపోద్ది యువతకి. ఈ మూడుతో పాటు ఏ రకమైనటువంటి కల్చర్ని ప్రమోట్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా అది. యువత గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, కానీ స్థూలంగా సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఇదే యువత గురించి. అద్భుతం. శేఖర్ గారు మిజోరాంలో ఉంటున్నారు. ఏంటి అభద్రతా భావానికి ఏమైనా లోనవుతుంటారా, లేకపోతే అసలు ఏంటి దాని ప్రభావం ఎలా ఉంది? ఇది మణిపూర్. అవును, మణిపూర్ ప్రభావం. నేను మిజోరాం నాకు నార్త్ ఈస్ట్ ముందు నుంచి తెలుసు, ఇప్పుడే కాదు, ఉద్యోగరీత్యా కాకపోయినా ముందు ఈ యూత్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడానికి కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, శిక్షణా కార్యక్రమాల గురించి వెళ్ళేవాడిని అక్కడికి. ఎందుకంటే అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్లో ఉన్నాం కనుక. ఈ మిజోరాం అనేది చాలా చిన్న రాష్ట్రం, 14 లక్షలు జనాభా. మేము ఉండేది క్యాపిటల్కి దగ్గర, మా యూనివర్సిటీ. వాళ్ళంతా ట్రైబ్సే, 95% ట్రైబ్స్. క్రిస్టియనైజ్డ్ అండ్ వెస్టర్నైజ్డ్ స్టేట్. క్రిస్టియనైజ్డ్ అండ్ వెస్టర్నైజ్డ్. పాశ్చాత్య ప్రభావం ఉంటుంది. మీకేదో కొరియాలో ఉన్నాం అనుకుంటారు, చాలా అడ్వాన్స్డ్ సిటీలో ఉన్నాం అనుకుంటారు. వీళ్ళు ఏంటంటే మిజో ట్రైబ్. అంటే మిజో అనేది ముందు లేదు, ముందు చిన్ అనేది ఉండేది, చిన్ ట్రైబ్స్. చిన్, కుకీ, మిజో ఇలాగ ఒక 5-6 ట్రైబ్స్ కలిపి వీళ్ళంతా ఒకే సంతతికి చెందిన వాళ్ళని నమ్ముతారు. మణిపూర్లో ద క్లాష్ ఈస్ బిట్వీన్ చిన్స్ అండ్ మేటీస్. మేటీస్లో ఎక్కువ మంది హిందువులు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. చిన్స్ అనేవాళ్ళు బర్మా నుంచి వచ్చిన వాళ్ళుగా వాళ్ళు పరిగణిస్తారు. వాళ్ళ క్లాష్ వల్ల ఏమైందంటే మిజోరాంలోకి చిన్స్ చాలామంది తరలి వచ్చారు, శరణార్థులుగా, రెఫ్యూజీస్గా వచ్చారు. వాళ్ళు శిబిరాల్లో ఉంటున్నారు. వాళ్ళు రావడం వల్ల మా ఎకానమీ చాలా దెబ్బతిన్నది అని మిజోస్ అంటున్నారు. కానీ వాళ్ళని ఆదుకుంటారు మిజోస్. మేటీస్ ఎవరు రారు ఇక్కడికి, మేటీస్ రారు. సో మిజోరాం ప్రాస్పరస్ స్టేట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చాలా పై స్థాయిలో ఉంది మిజోరాం. 92% లిటరసీ ఉంది. అంతో ఇంతో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. అయితే ఏంటంటే ఎకానమీ, వాళ్ళ యొక్క ఆర్థికత, వాళ్ళ యొక్క మార్కెట్ పెరగడానికి అవకాశాలు తక్కువ. జోగ్రఫికల్గా టెరైన్ ఫేవరబుల్ కాదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎగుడు దిగుడుగులే ప్రాంతం అంతాను. ఐజాల్ పాపులేషన్, ఐజాల్ జనాభా 4 లక్షలు, 4.5 లక్షలు, 5 లక్షలు ఉంటుందేమో మహా అయితే. ప్రజలు అంత ఫ్రెండ్లీగా ఉండరు. అట్ ది సేమ్ టైం కనిపిస్తే పలకరిస్తారు. వాళ్ళు వివాదాల జోలికి వెళ్ళరు. మనం అంటే అంత ప్రేమ లేదు వాళ్ళకి, బయట నుంచి వచ్చారని. అదే సమయంలో మనం అంటే ద్వేషం కూడా లేదు వాళ్ళకి. ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు. వాళ్ళలో వాళ్ళు కలిసికట్టుగా ఉంటారు. మనతో ఈ కరచాలనం చేయటం, పలకరించడం, నవ్వుతూ
మన పండగలకి విష్ చేయటం, దో దే ఆర్ ఆల్ క్రిస్టియన్స్, హ్యాపీ పొంగల్ అంటారు, హ్యాపీ దివాళీ అంటారు, అవన్నీ ఉన్నాయి వాళ్ళు. అయితే ఏంటంటే అక్కడ వనరులే తక్కువ, ఉన్న వనరులను కూడా సద్వినియోగపరచుకోవడంలో వాళ్ళు కొంత ఇంకా వెనుకబడే ఉన్నారు కనుక మిజోరాం అయితే ఆ మిజో నేషనల్ ఫ్రంట్ అవన్నీ 87తో అంతరించిపోయాయి. ఇప్పుడు ఏ సమస్య లేదు మిజోరాంలో. మిజోరాంలో ఉన్న సమస్యల్లో ఏంటంటే సంపద సృష్టి ఎలా జరుగుతుంది, తర్వాత మిజోస్ బయటికి వెళ్ళరు. మణిపూరీస్, నాగాల్యాండ్ వాళ్ళు, మేఘాలయ వాళ్ళకి వీళ్ళు పెద్దగా బయటికి వెళ్ళరు. వీళ్ళు ఆ రాష్ట్రంలోనే అన్నీ సమకూరుతున్నాయి వాళ్ళకి. అలా మిజోరాంలో ఉన్నామంటే మాకు ఏ సమస్య లేదు, అభద్రతా భావం అసలే లేదు మాకు. ఒకటేంటంటే కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, దూరం, కలకత్తా వచ్చి కానీ ఎక్కడికి వెళ్ళలేము, అదొకటే తప్ప వేరే సమస్యలు ఏమో. లక్కీగా కోరుకోండి సమస్యలు లేకుండా మేము ఉద్యోగం కూడా అక్కడే చేస్తామని. అది తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గౌరవనీయులు ఆచార్యులు శ్రీ కొట్టు శేఖర్ గారు అందించినటువంటి వివిధ విషయాల మీద వారి విశ్లేషణ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.